భూలోక రాజ్యములన్నీ యెహోవా దేవునివే. భూలోక నివాసులందరూ ఆయన వారసులే. భూలోక రాజ్యములన్నీ యెహోవా దేవునివే. భూలోక నివాసులందరూ ఆయన వారసులే. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం ప్రభునామము, పరిశుద్ధుడని కొనియాడుడి. మహోన్నతుని మహాత్మ్యములు సమాజములు వినిపించుడి. భూలోక రాజ్యములన్నీ యెహోవా దేవునివే. సియోనులో సింహాసనాసీనుడు, నీతి న్యాయముతో పరిపాలించువాడు. సియోనులో సింహాసనాసీనుడు, నీతి న్యాయముతో పరిపాలించువాడు. అన్యజనులకు రక్షణ శృంగముగా, అన్యజనులకు రక్షణ శృంగముగా, నిబంధన జనులను నిత్యము నడిపించు. నిబంధన జనులను నిత్యము నడిపించు. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం ప్రభునామము, పరిశుద్ధుడని కొనియాడుడి. మహోన్నతుని మహాత్మ్యములు సమాజములు వినిపించుడి. సంధ్యావేళ శుభములు తెలుపుతూ ప్రేమతో మేమందరినీ దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కేసీ రెడ్డి మరియు శౌరిలమ్మ కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కేసీ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్లగొండ మేత్రాసనం, మహబూబ్ నగర్ విచారణ, దివ్యవాణి, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి, రోస్మేరీ, కీర్తిశేషులు బోయపాటి ఇన్నమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు బోయపాటి రాజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి, రోస్మేరీ, సల్బిన్లా శివరెడ్డి, అన్నమేరీ, మారంరెడ్డి, బాలరెడ్డి, ఫాతిమా, బోయపాటి సుధాకర్, జయంతి మరియు మనమల్లు మనమరాలు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, జ్యోతినగర్ విచారణ, పెనుమాల ఆశీర్వాదం, సుశీల కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతగా అనిల్, రాకేష్, హేమ, ఝాన్సీ, సునీత, భీమ్రాజ్, నిశాంత్, దినేష్, ఆకాష్, సాత్విక, ప్రణవి, హర్షిత సమర్పిస్తూ ఉన్నారు. నల్లగొండ మేత్రాసనం, జడ్చర్ల విచారణ, కీర్తిశేషులు జడ్డు రవి, జైపాల్ రెడ్డి గారుల ఆత్మలకు
నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ జడ్డు కస్పారెడ్డి, సుశీల, అల్లం, లిల్లీ మేరీ, రాజారెడ్డి, నిఖిత, అనీష్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న దారా శ్రీదేవి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. 49వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పూదోట చిన్నయ్య, హృదయ బాల దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా రెవరెండ్ ఫాదర్ మరియ జోసెఫ్ కిరణ్ కుమార్, మేరీ లావణ్య, కిషోర్, సురేష్, సౌమ్య, తన్మయ్, ఆదర్శ్, ఆకాష్, ఆనుష్, అయాన్ష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం తిరుమలగిరి విచారణ ఏరువ యాగారెడ్డి గారికి సంపూర్ణ స్వస్థత దయచేసి దేవుని దీవెనలతో ఆయురారోగ్యములను దయచేయమని కోరుతూ దేవుడు ఇప్పటివరకు చేసిన మేలుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. 15వ పుట్టినరోజు జరుపుకుంటున్న వి మోహిత్ అర్జున్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలుకు నానమ్మ, విజయరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశముల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత క్లారమ్మ గారిని స్మరణ చేసుకుంటూ ఉన్నాం. ఆమె తన్ను తాను దేవునికి ఎంతగానో సమర్పించుకొని అంకితమునర్చుకొని సంపూర్ణ త్యాగ జీవితము, పేదరికమును ఆచరించి జీవించి ఎందరికో ప్రేరణగా నిలిచారు. ఆమె ఫ్రాన్సిస్ గారి పేద బాలికల మఠమును స్థాపించారు. అటువంటి ఒక మఠం ద్వారా ఎన్నో మఠాలు ప్రపంచంలో వ్యాప్తి చెంది ఆ యొక్క ఫ్రాన్సిస్కన్ మిషనరీస్ ఆఫ్ మేరీ అన్నటువంటి సభను ఆమె ఏర్పరిచి ముందుకు నడిపించి శ్రీ సభలో ఎన్నో సేవలు చేశారు. ఎంతోమందికి ప్రేరణ ఇచ్చారు. మరి వారిని స్మరించుకున్నటువంటి రోజున వారి వలె మనం కూడా దేవుణ్ణి నిండు హృదయముతో, నిండు మనసుతో ప్రేమించే శక్తిని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మొదటి పట్టణంలో మోషే ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాడు. దేవుని సందేశం తెలియచేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మిమ్మల్ని ఎన్నుకున్నాడు, మీరు దేవునికి ప్రజలుగా ఉండండి అంటే ఆ దేవుణ్ణి మీరు నిండు మనసుతో, పూర్ణ హృదయముతో ప్రేమించి ఆయన విధించిన చట్టములన్నీ ఆచరించి ఆ దేవునికి చెందిన బిడ్డలుగా ఉండండి. అప్పుడు దేవుని దీవెనలు మీ కొరత పడవు అని చెప్పి ఆయన వారికి బోధ చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ మాటలు ప్రజలకు ఏ విధముగా వినిపించాడో క్లారమ్మ గారు దేవుని పూర్ణ హృదయంతో సంపూర్ణంగా ప్రేమించి తన్ను తాను దేవుని సేవకు అంకితం చేసుకొని తన ద్వారా ఎంతోమంది స్త్రీలు దేవుని సేవలోనికి వచ్చేటట్లుగా వారి మఠము ద్వారా ఎంతోమంది దేవుని యొక్క కార్యాలు నెరవేర్చేవారుగా మార్చడం జరిగింది. అటువంటి ఆదర్శాన్ని మనము కూడా తీసుకుందాం. యేసు ప్రభు సువార్తలో మనందరికీ కూడా ఆదర్శం ఇస్తూ ఉన్నారు. ఆయన దైవ కుమారుడైనప్పటికీ సామాన్య మనుషుడు వలె ఆనాటి దేవాలయ పన్నుని చెల్లించాడు. అనగా మనందరం కూడా ఆచారాలను, విధులను, మన యొక్క చట్టాలని ఆచరించడంలో ఎప్పుడు కూడా ధర్మపదంలో ఉండాలని యేసు తన ఆదర్శం ఇచ్చాడు. కనుక ఈ యొక్క మోషే బోధలను బట్టి, యేసు ఆదర్శం బట్టి, పునీత క్లారమ్మ గారి యొక్క జీవిత ఆదర్శం బట్టి మనమును కూడా
మంచి ఉత్తమమైన ఆదర్శ జీవితాల ద్వారా దేవునికి మహిమను చేకూర్చే వారముగా ఉండటకు ప్రయాసపడదాం. ఈ మేరకు ఈ దివ్య బలి పూజలో ప్రభు సహాయమును కోరుకుందాం. ఈ పూజ బలిని యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసిన పాపను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు కనికరించి పునీత క్లారాకు పేదరికమును ప్రేమింపగల సుగుణమును దయచేసితివి. ఆమె ప్రార్థనా సహాయమున మేము కూడా అధీనాత్మలమై క్రీస్తును అనుసరించుచు స్వర్గరాజ్యమందు నీ దర్శన భాగ్యమును పొందినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. మీరు పరదేశులను ప్రేమింపుడు, మీరు ఐగుప్తున పరదేశులుగా ఉంటిరి కదా. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 22 వరకు. ఇజ్రాయేలీయులారా, ఇప్పుడు ప్రభువు మీ నుండి కోరుకునున్నదేమి? ఆ ప్రభు నెడల భయభక్తులు చూపుచు ఆయన ఆజ్ఞనెల్లా పాటింపుడు. పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆయనను ప్రేమించి సేవింపుడు. మీ మేలు కోరి నేను ఈనాడు మీకు ఆదేశించు ప్రభు ఆజ్ఞలను విధులనెల్లా పాటింపుడు. అంతయే అత్యున్నతమైన ఆకాశము ఆ ప్రభువుది, ఈ భూమి దీని మీద గల సమస్త వస్తువులు ఆయనవి. అట్టివాడు కూడా మీ పితరులను గాఢముగా ప్రేమించెను. వారి తరువాత సకల ప్రజలను కాదని వారి సంతతి అయిన మిమ్మే ఎన్నుకొనెను. నేటి వరకును మీరు ఆయన ప్రజలై ఉన్నారు. కావున మీరు హృదయశుద్ధిని పొంది మీ తలబిరుసుతనమును విడనాడుడు. యావే దేవాది దేవుడు, ప్రభులకెల్లా ప్రభువు. ఆయన మహాదేవుడు, మహాబలవంతుడు, మహాభయంకరుడు. ఆయన పక్షపాతము చూపడు, లంచము పుచ్చుకొనడు. ఆ దయామయుడు అనాథ శిశువులకు, విధవలకు న్యాయము జరిగించును. పరదేశులను ఆదరించి వారికి అన్నము వస్త్రము దయచేయును. కనుక మీరు పరదేశులను ప్రేమింపుడు. మీరు ఐగుప్తున పరదేశులుగా ఉంటిరి కదా. మీరు యావే పట్ల భయభక్తులతో మెలగుడు. ఆయనను పూజింపుడు, ఆయనను నమ్ముడు, ఆయన పేరిటనే బాస చేయుడు. ఆ ప్రభువునే మీరు కీర్తింపవలయును. ఆయనే మీ దేవుడు. మీరు కన్నులారా చూచిన ఈ మహత్తరములైన అద్భుత కార్యములనెల్లా కావించినవాడు ఆయనే. మీ పితరులను ఐగుప్తునకు వెళ్ళినప్పుడు కేవలము 70 మంది మాత్రమే. కానీ నేడు ఆయన మిమ్ము ఆకాశ నక్షత్రము వలె విస్తరిల్ల చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువును స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. యెరూషలేము ప్రభువును స్తుతింపుము. సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ కవాటములను బలపరచును, నీ పౌరులను దీవించును. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువును స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. నీ పొలిమేరలను సురక్షితము చేయును. న్యాయమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచును. ఆయన భూమికి ఆజ్ఞనిచ్చును. ఆయన వాక్యము వడివడిగా పరుగుతుకొని వచ్చును.
అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువును స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. ఆయన తన వాక్కును యాకోబునకు వినిపించును, తన కట్టడలను ధర్మవిధులను ఇజ్రాయేలులకు ప్రకటించును. అన్య జాతులకు ఆయన ఎట్టి కార్యమును చేయలేదు. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువును స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమి జీవితమై, జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమి జీవితమై, జీవసుధామృతమై. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను గలిలయలో తిరుగుచుండగా యేసు మనుష్య కుమారుడు శత్రువులకు అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, కానీ 3వ దినమున లేపబడును అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి. అంతటా వారు కఫర్నహూము చేరినప్పుడు దేవాలయపు పనులు వసూలు చేయువారు పేతురు దగ్గరకు వచ్చి, మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నింపగా, చెల్లించును అని పేతురు ప్రత్యుత్తరమిచ్చెను. అతడి ఇంటికి వచ్చిన వెంటనే యేసు, సిమోను, నీకేమి తోచుచున్నది? భూలోకమందలి రాజులు ఎవరి నుండి పన్నులు వసూలు చేయుచున్నారు? తమ పుత్రుల నుండియా ఇతరుల నుండియా అని ప్రశ్నించెను. పేతురు అందుకు ఇతరుల నుండియే అని ప్రత్యుత్తరమిచ్చెను. అయితే పుత్రులు దీనికి బద్దులు కారు కదా. వారు మనలను అన్యదా భావింపకునుటకై నీవు సముద్రమునకు వెళ్ళి గాలము వేయుము. మొదట పడిన చేప నోటిని తెరిచినప్పుడు అందొక నాణెము చూతువు. దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము అని యేసు సిమోనును ఆదేశించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ దినము మనము పునీత క్లారమ్మ గారి యొక్క జీవితాన్ని ధ్యానం చేసి ఆమె ద్వారా దేవుడు మనకు చూపించినటువంటి ఆదర్శాన్ని నేర్చుకుందాం. పునీత క్లారమ్మ గారు ఇటలీ దేశంలో
అస్సీసి అన్న ప్రాంతంలో 1194వ సంవత్సరంలో జన్మించారు. ఒక సంపన్నమైనటువంటి కుటుంబంలో జన్మించారు. బాల్యంలో ఉన్నప్పుడు వారి తల్లి వారికి ఎంతో విధముగా భక్తి కార్యముల పట్ల ఆసక్తిని పెంపొందించి ప్రార్థనలో వారిని పెంచింది. అలా పెరిగినటువంటి క్లారమ్మ 12వ సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆమెకు వివాహము చేయాలని తలపెట్టారు. ఒక ధనవంతుడైన యువకుని ఆమెకు చూసి పెట్టారు. కానీ ఆమె నేను వివాహములు చేసుకోనని మొండికి వేసింది. అలా కొన్ని సంవత్సరాలు గడిపింది. వివాహమునకు ఆమె ససేమిరా అంగీకరించలేదు. ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కువగా ప్రార్థనకి అంకితం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యములను ఆలకిస్తూ దేవునికి సన్నిహితముగా పెరుగుతూ వచ్చింది. ఒకసారి ఆమె అసీసిపుర ఫ్రాన్సిస్ వారు అసిసి నగర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో బోధ చేసినప్పుడు ఆమె ఆయన యొక్క ప్రసంగాన్ని ఆలకించింది. ఆ ప్రసంగము ద్వారా ఆమె ప్రభావితురాలై ప్రేరణ పొంది ఈ లోకము కంటే మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, దేవుని కొరకు సమస్తమును త్యాగం చేసినప్పుడే మన జీవితము ధన్యమవుతుంది అని చెప్పి ఆ ఫ్రాన్సిస్ గారి యొక్క బోధలు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కనుక ఆమె ఇంటి నుండి చెప్పకుండా తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండానే ఆమె అసిసి వారు ఫ్రాన్సిస్ వారు స్థాపించినటువంటి మఠానికి పరిగెత్తుకొని వెళ్ళి ఆమె కూడా మఠంలో ప్రవేశిస్తానని వారిని మనవి చేసింది. ఆ విధముగా మనవి చేసినప్పుడు ఆమె యొక్క కోరికను చూసి దేవుని పట్ల ఆమెకున్నటువంటి భక్తిని చూసి ఫ్రాన్సిస్ వారు ఆమెను చేర్చుకున్నారు. ఆమె ఆ సమయంలో నేను ఇంటి దగ్గర ఉంటే నా తల్లిదండ్రులు నాకు వివాహం చేస్తారు, నన్ను దేవునికి అంకితం చేసుకోకుండా వారి యొక్క తలంపు ప్రకారముగా నన్ను మార్చివేస్తారని చెప్పి ఆమె ఆ మఠములో చేరి ఆమె తన తల వెంట్రుకలను కత్తిరించింది. తల వెంట్రుకలను కత్తిరించటం అనగా ఆమెకి ఇక పురుషులతో సంబంధము లేదని, పురుషులకు ఆమెపై అధికారం లేదని, ఆమె దేవుని యొక్క చిత్తానికే లోబడటానికి ఆ తల వెంట్రుకలను సమర్పించింది అని చూపించింది. ఇక నేను దేవునికి చెందిన దానను అని చెప్పి చూపించటానికి తల వెంట్రుకలను ఆమె కత్తిరించుకొని ఆమె ఒక తలకు వేలును ధరించి తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంది. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి తన్ను తాను సమర్పించుకోవాలన్నటువంటి బలమైన కోరిక, ఎవరి యొక్క ప్రోద్బలము లేకుండా దేవుని కొరకు నేను జీవించాలి, దేవునికే నా జీవితం అంకితం అన్నటువంటి విధానములో తన్ను తాను సమర్పించుకున్నది. ఆ విధముగా వచ్చినటువంటి ఆమెను మరి స్త్రీలు ఎవరు కూడా మఠంలో లేరు. ఫ్రాన్సిస్ వారు ముందుగా తన శిష్యులుగా యువకులను మాత్రమే చేర్చుకున్నారు. యువతులు అప్పటికి ఇంకా ప్రవేశం పొందలేదు. ఈ మొక్కతే ఉన్నది కాబట్టి ఆమెను బెనడిక్టన్ యొక్క మఠములో కొంతకాలము అక్కడ ఉంచారు. అక్కడ ఆ మఠవాసులతో ఆమె తన జీవితాన్ని జీవిస్తూ ఉంది. కొంతకాలం తర్వాత ఆమె యొక్క తల్లిదండ్రులు ఆమెను చూస్తానికి వచ్చారు, ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. ఆమె మఠములో ఉన్నది. మరి వారు ఏ విధముగానైనా బలవంతముగా ఆమెని ఆ మఠము నుండి, కాన్వెంట్ నుండి తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని పట్టుబట్టారు. ఆమెను ఏ విధముగానైనా ప్రోద్బలం చేయాలని ఆమెతో వారు చెప్పారు. నీకు మంచి సంబంధమును చూసాం, వారు చాలా ధనవంతులు, నీ వివాహం చేసుకుంటే నీ జీవితం అంతా సుఖముగా ఉంటుంది, నీకేం కొదవ ఉండదు, అంత పెద్ద ధనవంతుల్ని మేము మీ కొరకు వెతికి పెట్టాము, నువ్వు ఇంటికి రమ్మా అని
ఎంతగానో తండ్రి ఆమెను బలవంతం చేశాడు. కానీ ఆమె అంగీకరించలేదు. ఆమె ఆ యొక్క దేవాలయంలో కూర్చుని ప్రార్థన చేసుకుంటుంది. తల్లిదండ్రులు ఏ విధంగానైనా లాక్కొని వెళుతారేమని చెప్పి ఆమె పీఠాన్ని గట్టిగా పట్టుకొని ఆ విధముగా ఆ దేవునికి అంకితం చేసుకుని చూపించింది. ఇంకా వాళ్ళు ఆమెను బలవంతం చేయటానికి, ప్రోద్బలం చేయటానికి, మోసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. అప్పుడే ఆమె తన తలకు ఉన్నటువంటి ఆ ముసుగుని తీసివేసింది. ఆ ముసుగుని తీసి పారేసినప్పుడు వారికి కనపడింది ఆమె తన తల వెంట్రుకలను కత్తిరించుకుందని. అనగా తాను దేవునికి సమర్పించుకుందని చెప్పి వాళ్ళు గ్రహించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా లాభం లేదని, ఈమె వినదని, ఆమె మొండి హృదయము కలిగినదని, ఆమె తలంచిందే చేస్తుందని చెప్పి, ఆమె నిర్ణయం మార్చుకోదని చెప్పి వారే విరమించుకొని వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత ఆమె యొక్క సహోదరి చెల్లెలు ఆగ్నేస్ అన్నటువంటి ఆమె కూడా అదే మఠంలో ప్రవేశించి తాను దేవునికి సమర్పించుకోవాలని, తాను కూడా వివాహాన్ని వ్యతిరేకించి దేవుని సేవకే నా జీవితం అని చెప్పి ఆమెతో చేరింది. దీనితో ఆ యొక్క క్లారమ్మ గారికి మరింత బలం వచ్చింది. నా చెల్లెలు కూడా నాతో దేవుని సేవకే మఠంలో చేరింది, మేమిద్దరము దేవుని కోసం జీవిస్తాము అని చెప్పి వారి యొక్క జీవితాల్ని దేవునికి సమర్పించుకున్నారు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది దేవుణ్ణి నిండు హృదయముతో ప్రేమించటం అంటే, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించటం అంటే దేవునికి వారి యొక్క జీవితాలను, హృదయాలను సంపూర్ణముగా సమర్పించుకున్నారు. లోక ఆశల్ని కొట్టివేసుకున్నారు. అదే మఠవాస జీవితం. ఎంత ఆదర్శమైనటువంటి జీవితం. నేటి ప్రపంచము మీ యొక్క లోక సంపదలో, లోక ఆశల్లో మునిగి తేలుతుంది ఈ ప్రపంచం. వాటి ప్రవాహంలో ప్రజలందరూ కొట్టుకొని పోతున్నారు. దేవునైనా మర్చిపోతున్నారు, కానీ లోకంలోని విషయాలను, లోక ఆస్తులను, సుఖాలను మాత్రము మనిషి విడిచిపెట్టేటట్లేడు. కానీ ఈమె జీవితాన్ని చూస్తే దేవునికి ఎంత ప్రాధాన్యతనివ్వాలి. మోషే రోజు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజల్ని కోరుతున్నాడు. దేవుడు మహాబలవంతుడు, దేవుడు చాలా గొప్పవాడు, ఆయన మించిన వాడు ఎవరు లేరు, ఆయన్నే మీరు పూర్ణ హృదయముతో ప్రేమించాలి, ఆయన కంటే మరి ఎక్కువ ఎవరు ఉండకూడదని చెప్పి ఆయన ఎంతగానో వారికి బోధ చేశాడు. ఆ బోధను మరి క్లారమ్మ గారు చక్కగా అర్థం చేసుకొని ఆమె తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకుంది. అలా సమర్పించుకున్నటువంటి ఆ క్లారమ్మ గారి యొక్క జీవితంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె ద్వారా దేవుడు ఒక మఠాన్ని స్థాపించారు. పువర్ క్లేర్స్ అని, పువర్ లేడీస్ అని చెప్పి ఒక చిన్న సంస్థని స్థాపించారు. అన్నీ వదిలేసుకొని దేవుని కోసమే జీవించి ప్రార్థనలో తమ జీవితాలను గడిపేటువంటి ఒక సభని ఆమె స్థాపించింది. నిరంతర ప్రార్థనకి ఆమె అంకితము చేసుకుంది. ఆమె ద్వారా ఎంతోమంది ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి వారు, దేవుణ్ణి ఆశించుకున్నటువంటి వారు, దేవుని సేవ చేయాలనుకున్నటువంటి వారు ఈ సభలో చేరి ఎన్నో సేవలకు అంకితం చేసుకున్నారు. మరి ఆ క్లారమ్మ గారు ఏమి చేశారంటే, ఆ యొక్క సభకి ఒక చట్టాన్ని లిఖించారు, ఆ నిబంధనను ఏర్పాటు చేశారు. దాని ప్రకారముగా ఆ సభ ఏర్పాటు అయింది. దాన్ని ఆ యొక్క అసిస్పుర ఫ్రాన్సిస్ వారు ఆమోదించి వారి ద్వారా ఆ సభ దాన్ని ప్రకటించారు. ఈ విధముగా పునీత క్లారమ్మ గారు తన జీవితంలో దేవునికి ఎంత స్థానాన్ని ఇచ్చారో, దేవుని ఎంతగా ఆశించారో, ఈ లోకాన్ని ఎంతగా త్యజించారో, తల్లిదండ్రుల బలవంతాన్ని కూడా ఆమె వదిలేసుకొని యేసు ప్రభువే నా జీవిత భాగస్వామి అని చెప్పి వారికి తెలియచేసి వారిని ఇంటికి పంపించేసింది. మఠాన్ని ఆమె అంటి పెట్టుకొని జీవించి దేవుని మహిమ కోసం త్యాగం చేసి ఆమె యొక్క జీవిత ఆదర్శం ద్వారా, ఆమె స్థాపించినటువంటి శోభ ద్వారా వేల మంది మహిళలు కన్యకలుగా మారి
వారు కూడా దేవుని సేవలు చేశారు. ప్రపంచంలో గొప్ప కార్యములు జరిగినాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మనము కూడా ఈ క్లారమ్మ గారి యొక్క ఆదర్శం చూసి ఈ లోక వస్తువుల్లో మనం మునిగిపోయే కంటే దేవుని సేవలోనే నిజమైన ఆనందం కలదన్నటువంటి ఆ యొక్క దైవ భక్తిని మనలో నింపమని ప్రార్థన చేసుకుందాం. జీవితం నీ ప్రేమ కానుక దేవా, నీ సేవలో ధన్యమైనది ప్రభువా. నా జీవితం నీ ప్రేమ కానుక దేవా, నీ సేవలో ధన్యమైనది ప్రభువా. చేకొనుమా చేకొనుమా గైకొనుమా చేకొనుమా, నిలిచానయా నీ సన్నిధిలో, సమర్పించగా నా సకలమును. నిలిచానయ్యా నీ సన్నిధిలో, సమర్పించగా నా సకలమును. నా జీవితం నీ ప్రేమ కానుక దేవా, నీ సేవలో ధన్యమైనది ప్రభువా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తుల అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. ఓ ప్రభువా, పునీత క్లారా సంస్మరణం నాడు ఈ అర్పణలను భక్తిపూర్వకముగా మీకు సమర్పించుచున్నాము. వాటిని నీవు పవిత్రపరచి మమ్ము దీవింపుము. ఇహమందు నీవు మాకు ప్రసాదించిన ఓదార్పును బట్టి నీవు మాకు వాగ్దానం చేసిన నిత్యానందమును కూడా నీ నుండి పొందగలమను దృఢ నమ్మకమును మాయందు అధికము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందరూ అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి
మరల్చుచు రానున్న వరముల నిత్యానంద అనుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరియమాతతోనూ ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ పునీత క్లారమ్మ గారితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన
సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమె. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనల్ని రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వెంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
భోజనం మధురాతి ఆహారం కడరాత్రి భోజనం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్య పానం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్య పానం రండి లోకునుడి నిత్య జీవం పొందుడి రండి లోకునుడి నిత్య జీవం పొందుడి మధురాతి ఆహారం కడరాతి భోజనం మధురాతి ఆహారం మన్నా భోజనం మరిపించును మహోన్నతుని ఆహారం ఆత్మదాహము తీర్చును జీవమునిచ్చిన ఆహారం నీ జీవన పానమని హృదయమే తెరచిన మన ప్రభుని నీ జీవన పానమని తన హృదయమే తెరచిన మన ప్రభుని ఆశతో ఆర్తితో స్వీకరించరే రండి లోకునుడి నిత్య జీవం పొందుడి రండి లోకునుడి నిత్య జీవం పొందుడి. పుణ్యతి ఎన్ఎస్ వారు చేసిన జపము క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయకరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, రక్షణ జీవనదుల నుండి మేము నూతన జీవమును పొంది మిమ్ము దీనతతో ప్రార్థించుచున్నాము. పునీత క్లారమ్మ గారి విజ్ఞాపన ప్రార్థనా ఫలితముగా మేము క్రీస్తును అతి సన్నిహితముగా వెంబడించి పరలోక రాజ్యములో ఆమెతో సహవారసులమౌదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నదురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనము
రక్షించు వైగవా దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు